ఫ్రెండ్స్, మీకు శాలరీ క్రెడిట్ అయిన తర్వాత మీ పే స్లిప్ చూసుకున్నప్పుడు అందులో ట్యాక్స్ రిడక్షన్ అనే కాలం లేకపోతే ఎలా ఉంటుందని ఒక్కసారి ఊహించండి. మీ జీతం నుంచి ఒక్క పైసా కూడా ట్యాక్స్ కట్ అవ్వకపోతే, ఆస్తి పన్నులు లేకపోతే, అలాగే మీ రోజువారీ కొనుగోళ్లపై అదనపు ఛార్జీలు అసలు లేకపోతే మీ జీవితం ఎలా ఉంటుందని ఒక్కసారి ఆలోచించండి. మీ సంపాదన మొత్తం మీ దగ్గరనే ఉంటుంది. ఇది నిజంగా కల నెరవేరినట్లుగా అనిపిస్తుంది కదా. ఈ రోజు ట్యాక్స్ సిస్టమ్ లేని ప్రపంచం నిజంగా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. నిజానికి ఇది మీరు ఊహించినట్లుగా మంచి ప్రపంచం కాదు. పన్నులు లేకుండా జీవించడం అంటే మొదట్లో లాటరీ గెలిచినట్లు అనిపించవచ్చు. మీరు సంపాదించిన ప్రతి పైసా మీ చేతుల్లోనే ఉంటే మీరు ఎప్పటి నుంచో కోరుకున్న దాన్ని కొనుగోలు చేయవచ్చు. అలాగే మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడం లేదా మీ డ్రీమ్ హౌస్ ని నిర్మించుకోవచ్చు. అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక భయంకరమైన నిజం మన ముందుకు వస్తుంది. పన్నులు కేవలం భారంలా అనిపిస్తాయి, కానీ అవి ప్రజా సేవల యొక్క వెన్నెముక లాంటివి. పన్నులు లేకపోతే మన పిల్లల కోసం పాఠశాలలు ఉండవు, రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులు ఉండవు, మన రవాణా కోసం చక్కని రహదారులు ఉండవు, అలాగే మన భద్రత కోసం పోలీసులు లేదా అగ్నిమాపక సిబ్బంది కూడా ఉండరు. అలాంటి పరిస్థితుల్లో మనం సురక్షితమైన మరియు అభివృద్ధి చెందే సమాజాన్ని నిర్మించగలమా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పన్నులు ఏ ప్రభుత్వానికైనా ప్రాణాధారం వంటివి. ఇవి లేకుంటే ప్రభుత్వం సజీవంగా ఉండడం అసాధ్యం. మన రోజువారీ జీవితంలో ఎన్నో సేవలు పన్నుల సహాయంతోనే అందుతున్నాయి, కానీ వాటి విలువను మనం తరచూ గుర్తించలేం. మీరు ప్రతిరోజు ప్రయాణించే రహదారులు పన్నుల ద్వారానే నిర్మించబడ్డాయి. అలాగే మరమ్మతులు కూడా జరుగుతున్నాయి. కాలనీల భద్రత కోసం పనిచేసే పోలీసుల వేతనాలు, వాటికి కూడా పన్నులే మూలాధారం. మీ పిల్లల చదువు, స్కూళ్ల నిర్వహణ, అవి కూడా పన్నుల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు పన్నులు లేని ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. పన్నులు లేకుండా ప్రభుత్వం పూర్తిగా అచేతనం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి డబ్బు ఉండదు. రహదారులు మరమ్మతు లేకుండా ధ్వంసం అవుతాయి. ఆసుపత్రులు మూసివేయబడతాయి. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండవు. అగ్నిమాపక శాఖలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వంటి ప్రాథమిక సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. ఒకవేళ ప్రైవేట్ కంపెనీలు ఈ సేవల బాధ్యత తీసుకున్నాయని మీరు అనుకుంటే వాటి ప్రధాన లక్ష్యం లాభాలే అవుతాయి. ప్రతి దానికి ధర ఉండి సామాన్య ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉండవు. ఉదాహరణకు, ప్రతి వీధి మీద ప్రయాణం చేయడానికి ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంబులెన్స్ కోసం కాల్ చేస్తే అది తక్షణమే సహాయం చేయడం కంటే డబ్బు తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతుంది. అగ్నిమాపక సేవలకు కూడా పెద్ద మొత్తంలో బిల్లు వస్తుంది. ఆ పరిస్థితి సామాన్య వ్యక్తికి భయానకంగా ఉంటుంది. అంతేకాదు, పన్నులు లేకుండా దీర్ఘకాలిక ప్రాజెక్టులపై ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. పునరుత్పత్తి శక్తి, అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనలు, అంతరిక్ష అన్వేషణ, జాతీయ రక్షణ వంటి ప్రాజెక్టులపై పెట్టుబడులు నిలిచిపోతాయి. దీనివల్ల మన సమాజం నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. భవిష్యత్ తరాలకు వృద్ధి ఉండదు. నేటి సమాజానికి నష్టం కలుగుతుంది. పన్నులు చెల్లించకపోవడం వల్ల కొంతమందికి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా అన్ని విధాలా భయానకంగా మారుతుంది. సేవల గణనీయమైన తగ్గుదల, సమాజంలో అసమానతలు పెరుగుదల, ఆర్థిక వ్యవస్థలో అస్థిరత, ఇవన్నీ పన్ను రహిత వ్యవస్థ ఫలితంగా ఉంటాయి. అలాంటప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? పన్నులు భారంగా అనిపిస్తే వ్యవస్థను పూర్తిగా తొలగించకుండానే మెరుగుపరచడానికి మార్గం ఉందని మీరు అడిగితే ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మొదటిది, న్యాయమైన పన్ను వ్యవస్థను అమలు చేయడం. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ చాలా మందికి అన్యాయంగా అనిపించవచ్చు, కానీ ప్రోగ్రెసివ్ పన్ను వ్యవస్థ అనేది మంచి పరిష్కారం. ఈ విధానంలో అధిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎక్కువ శాతం చెల్లిస్తారు, తక్కువ ఆదాయం కలిగిన వారు తక్కువ చెల్లిస్తారు. ఈ విధంగా ధనికులు మరింత బాధ్యత వహించగా పేదలపై ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది అసమానతను తగ్గించడమే కాకుండా ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు వంటి అవసరమైన ప్రజా సేవలకు నిధులను అందుబాటులో ఉంచుతుంది. రెండవది, పన్నుల ఖర్చుపై పారదర్శకతను మెరుగుపరచడం. పన్నులు చెల్లించడానికి చాలా మంది ఎందుకు ఇష్టపడరంటే తమ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియకపోవడమే. అయితే ప్రభుత్వాలు సాధారణ పౌరులకు ప్రత్యేక నివేదికలు లేదా డేటాను చూపే యాప్లు అందిస్తే ఎలా ఉంటుంది? ఉదాహరణకు, మీ పన్ను ద్వారా ఆసుపత్రి నిర్మాణానికి లేదా అవసరమైన పిల్లలకు ఉచిత భోజన కార్యక్రమానికి మద్దతు అందిందని మీరు చూడగలిగారని ఊహించుకోండి. ఇలాంటి పారదర్శకత ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది. నమ్మకం పెరిగితే పన్నులు చెల్లించడం కూడా తేలికవుతుంది. ఇంకా మూడోది, పన్ను ఎగవేతపై చర్యలు తీసుకోవడం. ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేత పెద్ద సమస్యగా ఉంది. ప్రతి సంవత్సరం $1 బిలియన్ పన్ను చెల్లించకుండా కొంతమంది లొసుగుల ద్వారా తప్పించుకుంటున్నారు. కొన్ని సంస్థలు మరియు వ్యక్తులు చట్టాలను దుర్వినియోగం చేస్తూ ఈ మార్గాలను ఉపయోగిస్తున్నారు. చట్టాలను కఠినతరం చేయడం ద్వారా ఈ లొసుగులను మూసివేసి ప్రతి ఒక్కరూ తమ వాటాను సమానంగా చెల్లించేలా చూడవచ్చు. ధనికులు కూడా సమానంగా చెల్లిస్తే సాధారణ పౌరులపై భారం తగ్గుతుంది మరియు పన్ను వ్యవస్థ అందరికీ సమానంగా ఉంటుంది. ఈ మార్గాలను అనుసరించడం ద్వారా న్యాయంగా, పారదర్శకంగా, సమర్థంగా ఉండే పన్ను వ్యవస్థను సృష్టించవచ్చు. ఇది సమాజంలోని ప్రతి వ్యక్తికి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఫ్రెండ్స్, మనం పన్నులు చెల్లించడానికి గల నిజమైన కారణం మన సహజ ప్రయోజనాల కోసం ఉన్న వనరులను కలిపి వాడటం. వ్యక్తిగతంగా మనకి పెద్ద నిర్మాణాలు లేదా బ్రిడ్జిలు నిర్మించడం, ఆసుపత్రుల నిర్వహణ లేదా దేశాన్ని రక్షించడం వగైరా చేయడానికి సామర్థ్యం ఉండదు. కానీ మనం అందరం కలిసి బాగా
భాగస్వామ్యంగా కృషి చేస్తే ఇవి సాధ్యం అవుతాయి. ఒక ఉదాహరణగా డెన్మార్క్ ను తీసుకుందాం. అక్కడ ప్రపంచంలో అత్యధిక పన్ను రేట్లు ఉన్న, ప్రజలు ఉచిత ఆరోగ్య సేవలు, ఉచిత విద్య మరియు ప్రపంచంలో అత్యంత ఆనందకరమైన జీవన పరిస్థితులను అనుభవిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పన్నుల వ్యవస్థ బలహీనమైన, అసమానతలు పెరిగిన మరియు ప్రాథమిక సేవలు అందుబాటులో లేని దేశాలను పరిశీలించండి. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత ఉందో స్పష్టం అవుతుంది. అలాగే అమెరికాలోని సోషల్ సెక్యూరిటీని పరిశీలించండి. ఇది పన్నుల ద్వారా నిధులను సమకూర్చి వృద్ధాప్యానికి చేరిన మరియు వికలాంగులైన వ్యక్తులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇలా చేయకపోతే మిలియన్ల మంది పేదరికంలో పడిపోతారు. కాబట్టి పన్నులు కేవలం మీ నుండి డబ్బు తీసుకోవడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి భద్రతను అందించడం అనే లక్ష్యంతో ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, పన్నులు ఎందుకు కట్టాలనే విషయం మీకు అర్థం అవ్వాలంటే పన్నులు ఎలా పనిచేస్తాయి మరియు అవి ఎందుకు అవసరం అవుతాయో మనం తెలుసుకోవాలి. తర్వాత పన్నుల సంస్కరణలకు మద్దతు ఇచ్చి అవి సౌజన్యపూర్వకంగా, పారదర్శకంగా మరియు సమర్థంగా ఉపయోగించబడుతున్నాయో లేదో తెలుసుకోవాలి. ఆ తర్వాత మన ప్రభుత్వాలను జవాబుదారీగా ఉంచాలి. మీరు డబ్బు ఎక్కడికి వెళుతుంది మరియు అది సమర్థవంతంగా ఉపయోగించబడుతుందో లేదో అనే విషయాలు తెలుసుకోవాలి. నిజానికి పన్నులు శత్రువులు కాదు, కానీ పన్నుల పర్యవేక్షణలో వైఫల్యం అనేది నిజమైన సమస్య. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. పన్నులు లేకుండా ఉన్న ప్రపంచం మొదటగా యూటోపియా మాదిరిగా అనిపించవచ్చు, కానీ అది నిజంగా ఒక డిస్టోపియాగా మారే అవకాశం ఎక్కువ. పన్నులు మీ జీతం నుండి మినహాయించబడినప్పుడు మీకు కోపం వస్తే మీరు ఒక పెద్ద దృష్టికోణం నుంచి ఆలోచించండి. అది మీరు కోల్పోతున్నది మాత్రమే కాదు, అది సమాజం ఏం పొందుతుందనే దాని గురించి. మనం సరైన, పారదర్శకమైన మరియు ప్రభావవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. పన్నులు సరదాగా ఉండకపోవచ్చు, కానీ అవి సమాజం సరిగ్గా పనిచేయడానికి చెల్లించాల్సిన ఒక చిన్న ధర. చివరిగా ఇది మనకు ప్రయోజనం కలిగించే పెట్టుబడిగా మారుతుంది. ఫ్రెండ్స్, పన్నుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.